మాదిరిగా స్లిమ్ గా ఉండాలంటే ఏ ఫుడ్ తినాలో ఆ ఐటమ్ చూపిస్తున్నాను అనమాట. ఇక్కడే మా దగ్గర ఆ సినిమాలోంచి నీ కోసం ఆ డైలాగ్. ఓకే, వారైతే మీరు స్టేజ్కి వచ్చినప్పటి నుంచి ఆ చీర బాగుంది, తను బాగుంది ఇలాగే అంటుంటే వద్దులే వద్దులే నేను అలా మేము వైఫులతో బిజీ ఉన్నాం. నా వైఫ్ తోనే, వైఫుల్ కాదు వైఫ్ తోనే. సారీ మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ రాది అల్లుకున్న రోజు. ఇలా కూడా బాగుంది, అలా కూడా తినొచ్చు. చట్నీ కూడా 60. బాలభారతం అంటే మొత్తం భారతం కదా, అందుకని చెప్పేసి ఎలా పెట్టేసినట్టున్నారు. అవునవును. మీ రెండు టీముల వాళ్ళకి నేను 25 మినిట్స్ టైం ఇస్తున్నానండి. ఆ లోపల మీరు మీ వంటకాన్ని మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో రెసిపీ అది రెడీ చేసేయాలి విత్ టేస్ట్. ఓకే, 30. అది మీకు తెలిసి ఉండాలి, అది మీ ఇష్టం. మేము ఆలోచించడం ఎందుకంటే మీకు 40 మార్క్స్ మీకు మాకు మధ్యలో 10 మార్క్స్ డిఫరెన్స్. మీరు మాకు తెగిచ్చేయలేదు కదా. ఎందుకంటే సో దట్ ఇప్పుడు మనం ఇది స్పోర్టివ్ గా తీసుకోవాలి. జస్ట్ ఇట్స్ గేమ్ షో అంతే. ఇది జస్ట్ గేమ్ షో అండి, మీరు ఏడవద్దు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇప్పుడు ఎవరు ఓడిపోయినా ఒక గెలుపు ఓటం అనేది అది రౌండ్స్ చాలా ఉన్నాయి కదా అన్న, ఇంకా 4 రౌండ్స్ ఉన్నాయి. ప్లీజ్ మీరు మాకు 70లో 80లో ఇచ్చేయలేదు కదా. We want judges to decide it. అసలు ఈ రౌండ్ ఇట్లా పెట్టడం బాలే. లాస్ట్ మీరు ఎంత ఇస్తున్నారో నాకు తెలియదు, నేను ఎంత ఇస్తున్నారో తెలియదు, కాబట్టి ఈ రౌండ్ నాకైతే బాగా అలా ఉండొచ్చు, కానీ పిల్లల్ని ఇప్పుడు మీరు మీ దృష్టిలో ఉండొచ్చు, పిల్లల్ని ఎంకరేజ్ చేయాలనేది నేను అనుకుంటాను. మీకు మాకు మధ్యలో ఉన్నది ఓన్లీ 10 మార్క్స్ డిఫరెన్స్. 10 మార్క్స్ కాదండి. అంతే కదా. మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? దానికి ఏమైనా టైటిల్ అని ఇచ్చారా? పన్నీర్ మటర్ మసాలా కర్రీ అని చేశాను. మీరు డిష్ ఏం చేయబోతున్నారు? మటర్ పన్నీర్ మసాలా అండి. ఇప్పుడు రెండు టీంల వాళ్ళకి అర్థమైపోయింది కదండి ఇప్పుడు మనం ఏం చేయబోతున్నా అనేది. ఒకవేళ మాట వస్తూ చెప్తున్నానండి, మీరు ఉప్పు కారం వేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి మీ ఆవిడ ఉప్పు కారం వేసేసింది అనుకోండి, ఎలా ఉంటుందంటారు? మాకు ఒక క్లూ ఉందండి. అబ్బో, ఫ్యామిలీ ఒక అండర్స్టాండింగ్ ఉంది. ఒక అండర్స్టాండింగ్ లో వచ్చారనమాట. రాజకీయాల అనుభవం ఉందా మనకి? పని ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ. ఎందుకో మీరు టెన్షన్ ఫీల్ అయ్యారు అంటే నేను ఇన్ని ఎపిసోడ్ చూసాను అంటే మీరు కాదండి, మీలో టెన్షన్ ఉండింది. ఎందుకు మీకు డౌట్ వచ్చింది అసలు? మాకు బాలభారతం రౌండ్ లో అలా అయింది కదా, అప్పటి నుంచి కొంచెం ఎంతైనా కాన్సెప్ట్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది, చెప్పిన కాన్సెప్ట్ లేదు కదా అని కొంచెం టెన్షన్. ప్రాబ్లం అంటే అది అప్పీల్ తర్వాత వచ్చిన ప్రాబ్లం అండి, అది ముందు కాన్సెప్ట్ కాదు. అప్పీల్ తర్వాత మీరు చేశారా దాని కాన్సెప్ట్ ని చేంజ్ చేశారు. ఇదే కాదండి, మీరు ఎక్కడైనా అంటే మా ఎపిసోడ్ అనే కాదు, ఏదైనా ఉన్నప్పుడు ప్రాబ్లం వచ్చినప్పుడు మిమ్మల్ని కొట్టుకోమని నేను వదిలేను. కొట్టుకోమని అంటే ఇప్పుడు వాళ్ళకి ఎక్కువ వచ్చింది కదా, ఏ అప్పీల్స్ ఉండదు, ఏది ఉండదు. కాకపోతే ఎప్పుడైతే వాళ్ళు తక్కువ వచ్చిందో వాళ్ళు అప్పుడు అలా అడుగుతున్నారు. వాళ్ళు వావ్, ఫాస్ట్ గా రెడీ అయిపోయింది. పొటానీ వడ. మీరు చేసే ఐటమ్ పేరు మీకు గుర్తుందా? నాలాగా మర్చిపోయారా? షార్ట్ టైం మెమరీస్ లో. నట్టి బాల్స్. ఓకే. మామూలుగా టాలీవుడ్ స్టార్స్ కాపీ గురించి చెప్పాలంటే ఇలా చెప్తారనమాట. ఎగ్జాంపుల్ మెగాస్టార్. ఓకే, మీరు 3 చిట్స్ పెట్టండి, మరో ముగ్గురిని ఇంకో 3 చిట్స్ పెట్టమనండి, అలా సిలబస్ మొత్తం కవర్ చేయండి. చాలా
హ్యాపీగా కూల్ గా కనబడుతున్నారు. ఏది జరిగితే మనం ఏం చేయగలం చెప్పండి. ఇప్పుడు గార్లి పిండి ఉంటుంది మేడం, ఆల్రెడీ మేతి షీట్స్ వేస్తారు. మెంతులు వేయడం వల్ల కొద్దిగా లూజ్ కూడా అవుతుంది మేడం. వెల్కమ్ టు మిర్చి మసాలా. ఏమండి, మా మిర్చి మసాలాలో మీకు బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చేస్తున్నాను. స్వీట్ గా, హాట్ గా, ఘాటుగా చాలా విషయాలు కూడా తెలుసుకుంటున్నాము. అల్లరిగా ఆడుతూ పాడుతూ చేసే ఈ వంట షోలో ఇప్పుడు రౌండ్ పేరేంటో తెలుసుకుందామా? నాకు చాలా ఇష్టమైన పేరు పెట్టారండి మా డైరెక్టరు, మిస్టర్ పెళ్ళాం. మీ హస్బెండ్ ఏం చేయబోతున్నారు? మిక్స్డ్ ఫ్రూట్ హల్వా అండి. పన్నీర్ క్యాప్సికమ్ మసాలా చేస్తున్నాను. ఓకే అండి. 80. ఈ ఎపిసోడ్ లో మనం ఏం చేయబోతున్నాం అని అనుకుంటున్నారు? వైఫ్ మీరు నేను చూస్తూ ఉండాలేమో, వాళ్ళు చేస్తూ ఉంటారు. ఆహా, ఓకే. ఈవిడ ఒకటి చెప్పారు, మేము ఆడుతుంటాం పాడుతుంటాం, వాళ్ళు వంట చేస్తుంటారు, వాళ్ళు వంట చేస్తుంటారు, వాళ్ళు చేసింది మేము తింటాం అనమాట లాస్ట్ లో. అయ్యి బాబోయ్, ఆడవాళ్ళు చాలా ముదిరిపోయారండి బాబు. మిస్టర్ పెళ్ళం అంటే పెళ్ళాలు ఏదైనా చేయాలేమో అంటారు అనుకుంటే మా మొగుళ్ళు చేస్తారు, మేము ఆటలాడతాం పాటలు పాడతాం అంటున్నారండి. ఇప్పుడు హస్బెండ్స్ మాత్రం వర్క్ చేయాలండి. ఇప్పుడు దీంట్లో ఒక చిన్న ఇది ఉందండి, తిరకాసు అనమాట. ఏంటి అంటే ఇక్కడ మన ముందు ఒక 2 డాల్స్ పెట్టించారు. నేను నా ఇష్టం వచ్చినప్పుడు బజర్ నొక్కుతాను. మీరు మంచి వంటలు మాడిపోయే టైంలో ఉండొచ్చు, లేదా ఇంకొక టైంలో ఉండొచ్చు, అది నాకు అనవసరం. నేను బజర్ ప్రెస్ చేయగానే అర్జెంటుగా మీ కిచెన్లో నేను ఒక చోటున డైపర్ పెట్టాను. అది ఎక్కడ పెట్టానో చూసుకుని డైపర్ చేంజ్ చేయాలి పిల్లలకి. సో ఇది ఓన్లీ మగాళ్ళు మాత్రమే చేయాలండి. వైఫ్ ఎవరు హెల్ప్ చేయకూడదు, వెళ్ళకూడదు. ఇప్పుడు మనం వంట చేసేద్దామండి. ఏంటి, రెడీ అయిపోయారా వంటలు నేర్చుకోవడానికి? ఈ రౌండ్ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉండడం కోసం నేను ఒక మెలుకు పెట్టానండి. ఏంటనుకుంటున్నారా? ఇప్పుడు ఈ టీంలో కింద అంటే ఈ చిన్న కోతిమూక, అలాగే ఈ టీంలో ఉన్న కోతిమూక కలిసి, అంటే ఏ టీంకి ఆ టీంకి హెల్ప్ చేసుకోవడం కాదండి. సో మీరేం చేయాలి తెలుసా? మీరు ఎంత బాగా చేస్తే మీ వాళ్ళు అంత బాగా విన్ అవుతారు అనమాట. సో అంకుల్ దగ్గరికి వెళ్ళి ఆ అంకుల్ చేసేది పుల్లలు పెట్టేసి కెలికేసి ఇది ఎందుకు వేస్తున్నారు, ఇది ఎందుకు చేస్తున్నారు, లేదంటే ఇంకొకటి పాట పాడండి అంకుల్, ఏదో ఒకటి డిస్టర్బెన్స్ చేయొచ్చు. అలాగే మీరు కూడా, మీరు ఎంత డిస్టర్బ్ చేస్తే అంకుల్ అంటే వేయడం మర్చిపోలేదు, అంటే ఉప్పు కారం కూడా వేయడం మర్చిపోలేదు. ఆ రేంజ్లో అంటే ఎవరు బాగా వెళ్ళి గోల్ చేస్తారో, కన్ఫ్యూషన్ చేస్తారో, సో ఆటోమేటిక్గా ఆ టీం విన్ అయిపోతుంది. సో దీంట్లో మీ పాత్ర ఎక్కువ ఉంది, పిల్లలు చేయాల్సిన పని ఎక్కువ ఉంది. ఓకే, మీ టీం వాళ్ళకి అర్థమైంది అనుకుంటున్నాను, మీకు అర్థమైంది. సరే, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారో తెలుసుకుందాం. ఫస్ట్ మీరు చెప్పండి, మీరు ఏం చేయబోతున్నారు? కొరమేను చేపల పులుసు చేస్తున్నాను మేడం. కనుకుర్తి వారి కొరమేను చేపల పులుసు. కొరమేను చేపల పులుసుకు కావలసిన పదార్థాలు: కొర్రమేను చేపలు 1/2 కేజీ, ఉల్లిపాయలు 100 గ్రాములు, ధనియాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె 100 గ్రాములు, చింతపండు 50 గ్రాములు,
పచ్చిమిర్చి 5 గ్రాములు, కొత్తిమీర 1 కట్ట, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్. ఒక్క నిమిషం అండి, ఆయన కూడా ఏం చేస్తున్నారో కనుక్కుని వచ్చి మళ్ళీ మీ దగ్గర తెలుసుకుంటాను. ఓకే, మీరేం చేయబోతున్నారండి? పేపర్ పన్నీర్. పేపర్ పన్నీర్ ఏదో వినడానికి కొత్తగా ఉంది. వెరైటీ స్నాక్ ఐటమ్. బుస్సావారి పేపర్ పన్నీర్. పేపర్ పన్నీర్ కావాల్సిన పదార్థాలు: పన్నీర్ 200 గ్రాములు, టమాటో సాస్ 3 టీ స్పూన్లు, వెల్లుల్లి, కారం, మైదా 100 గ్రాములు, ఉప్పు తగినంత, అజినమోటో చిటికెడు, రిఫైండ్ ఆయిల్ వేయించడానికి సరిపడా, పాలు 2 కప్పులు, కార్న్ ఫ్లోర్ 50 గ్రాములు. సరే, ఇప్పుడు మీ ఐటమ్స్ నేను తెలుసుకున్నాను. ఏమేమి వేయబోతున్నారు, ఏమేమి చేయబోతున్నారు, ఏమేమి కలిపారు అనేది నేను మధ్యలో కనుక్కుంటాను. మీరు పేపర్ పన్నీర్ చేస్తున్నారు కదండి, దానికి కావాల్సిన అన్ని రెడీ చేసేసుకున్నారు మీరు. ఓకే, మీరు చేపల పులుసు మీరు కూడా అన్ని రెడీ చేసేసుకున్నారు. సో 2 టీముల వాళ్ళు ఏం చేయాలనుకున్నారో వాటికి సంబంధించిన అన్ని రెడీ చేసేసుకున్నారండి. వాళ్ళు అవి పొయ్యి మీద వేసే లోపల మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం అండి. అమ్మో, ఆయిల్, నీవు లేక వీణా పలుకలేనన్నది, నీవు రాక రాగా నిలువలేనన్నది. వెల్కమ్ బ్యాక్ టు మిర్చి మసాలా అండి. ఇప్పుడు మీకు టైం ఇస్తున్నానండి. 35 minutes లో మీరు ఈ వంట ఫినిష్ చేయాలి. ఓకేనా? మీరు కూడానండి. చేపల పులుసు అంటున్నారు, మరి ఎంత టైం పడుతుందో నాకు తెలియదు. ఓకేనా? రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. స్టార్ట్ చేయండి వెంకటేశ్వర గారు. ఫస్ట్ అమ్మో, ఆయిల్, ఏం చేస్తున్నారు అక్కడ? వాళ్ళు అల్లకల్లోలం చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నాం? చెప్పు, ఏం చేస్తున్నావు? చెప్పు. నాన్ సింక్ వినపడుతుంది కదా. అమ్మమ్మమ్మ. సరే సరే సరే, ఓకే ఓకే. ప్లీజ్, మీరు చేసిన గోల చాలు, చాలా అల్లరి చేశారు. ఎవరి టీం వాళ్ళు వాళ్ళ టీంలోకి వెళ్ళిపోండి అమ్మా ప్లీజ్. పేపర్ పన్నీర్ అనేది మాత్రం అర్థమైందండి, తర్వాత నాకు ఇంకేం అర్థం కాలేదు. మీరు ఏం చేశారు, ఏంటి, ఏమేమి కలిపారు దాంట్లో నాకు చెప్పాలి. పన్నీర్లో టొమాటో సాస్. ఓకే అండి. అజినోమోటో లిటిల్ క్వాంటిటీ. ఓకే అండి. మైదా 1 స్పూన్. మైదా. కార్న్ ఫ్లోర్ 1 స్పూన్. కార్న్ ఫ్లోర్ 1 స్పూన్. సాల్ట్ అండ్ కార్న్ ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి కరెక్ట్ అండి? ఓకే. అండ్ గార్లిక్ పీసెస్. ఓకే, వెల్లుల్లిపాయ ముక్కలు, కొంచెం సాల్ట్, ఓకే, మిర్చి పౌడర్. ఓకే అండి. ఇవన్నీ మ్యారినేట్ చేస్తే ఒక 15 minutes వరకు అట్లనే పెడుతుంది. 15 minutes అలా పెట్టాలి. ఓహో, ఓకే ఓకే అండి. నెక్స్ట్ దిస్ ఇస్ ప్యాన్ కేక్ మేడం. ఇది మిల్క్. ఓకే అండి. మిల్క్ లా మైదా, కార్న్ ఫ్లోర్, కొంచెం అజినోమోటో, కొంచెం సాల్ట్. ఇది ఓకే. అంటే టమాటా సాస్ తప్ప ఆల్మోస్ట్ దాంట్లో వేసిన వస్తువులన్నీ దీంట్లో కూడా వేశారు. ఓకే, గార్లిక్ కూడా లేదు. తర్వాత అది తిక్కున్నది పన్నీర్ ఉందల్లా, ఇదేమో లైట్ గా ఉంటది. ఓకే ఓకే. దీంతో ఇప్పుడు పేపర్ తయారు చేయాలి మనం, పేపర్ దోశ. దాంతో రిబ్బన్స్ కట్ చేయాలి. మ్యారినేట్ చేసింది ఆ రిబ్బన్స్ లాగా రౌండ్ గా రోల్ చేసేసి డీప్ ఫ్రై లా ఫ్రై చేయాలి. ఓకే ఓకే అండి. విన్నారు కదండి, చాలా వెరైటీ ఐటమ్ లా ఉంది. మీరు ఖచ్చితంగా చూసి దీని ఇంట్లో ట్రై చేయండి. నేను కూడా ట్రై చేస్తాను. ఇప్పుడు ఆ టీం వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఓకే, ఏంటండి ఏం చేస్తున్నారు? మీ చేపల పులుసు. చేపల పులుసు అండి. దీంట్లో వచ్చేసి ఆనియన్ పేస్ట్, టమాటో, జీలకర్ర మెంతుల పొడి, జీలకర్ర, ఉప్పు కారం, పసుపు, ఓకే, కొంచెం కొత్తిమీర, అల్లం పేస్ట్. మీకు కావాల్సిన ఐటమ్స్ చెప్పారు. ఇప్పుడు చేపల్లో మీరు ఏమేమి మిక్స్ చేశారు అది నాకు చెప్పండి. దీంట్లో మిక్స్ చేసిందా? అవునండి. దీంట్లో వచ్చేసి అల్లం పేస్ట్ మిక్స్ చేశానండి. అల్లం పేస్ట్, ఆనియన్ పేస్ట్, ఓకే, ఉప్పు కారం, పసుపు, కొంచెం ఆయిల్, ఓకే, బటర్. పొయ్యి మీద ఆయిల్ ని కొంచెం బటర్ పెట్టి దాంట్లో ఏం వేశారు? మెంతులు, జీలకర్ర ఏదో వేసారు ఇందాక హడావులో చూసాను. కరెక్టేనా? పర్లేదు, బాగుంది. వచ్చేసి రోస్టెడ్ అవుతుంది, ఫిష్ రోస్ట్ అవుతుంది. ఓకే ఓకే అండి, నో ప్రాబ్లం అండి. మనకి బోల్డ్ అంత టైం ఉంది. చేపలు ఎప్పుడు కొంచెం తొందరగా ఉడికిపోతాయి. నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి అబ్బా నాకు. పేపర్ దోశ సూపర్. మీ వైఫ్ కంటే మీరే దోశలు బాగా వేస్తున్నారండి. మా వైఫ్ నేర్పించింది నేనేనండి. అవునా?
ఓకే, మీ దోశ బాగా వేశారు. మీ చేపల పులుసు ఎంత దూరం వచ్చిందండి? ఆహా, నా ముక్కు ఇవాళ పని చేయట్లేదు, ఇంకా స్మెల్ రావట్లేదు. చేపల పులుసులో అంత నీళ్లు కావాలంటారా? ఉడకాలి కదా మేడం. సరే, నా చేతులు చాలా దురదగా ఉన్నాయి అబ్బా, నన్ను ఏదో ఒకటి చేయమని అంటున్నాయి. మాదే అయిపోయింది చూడండి. కాదు, చూడండి ఎంత ఓకే, స్టిక్కర్ ఓకే. అవ్వట్లేదు. ఏమండి, ఈ టెన్షన్ లో మీరు దీనికోసం చూసుకుంటే మీ కూర ఏదో ఒకటి అయిపోతుంది. సో వదిలేయండి, పర్వాలేదు. ముందు మీరు వెళ్ళి మీ కూర సంగతి చూడండి. అయిపోయింది, ఆయన ఎలాగే చేసేసారు కదా, మీరు కూర సంగతి చూసుకోండి. ఓకే, మీ వంట ఎంత దూరం వచ్చిందండి? రెండు అయిపోయినాయి. ఇప్పుడు థర్డ్ స్టెప్ వెళ్తున్నాను. థర్డ్ స్టెప్ ఏం చేయబోతున్నారు? ఇంకొక దోశ తర్వాత థర్డ్ స్టెప్ వెళ్తామండి. పర్వాలేదండి, ఈయనకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుంటున్నాను. అరే లేదు మేడం. డైపర్ బాగానే వేస్తారు. No, no. అదేంటండి, మీ పిల్లలకే కదా, దానికి ఎందుకు నోనో అంటారు? లాంగ్ బ్యాక్ మేడం అది. అప్పుడు ఏదైనా డయాపర్స్ పర్వాలేదు. లేకుండే మేడం అప్పుడు. కానీ ఓకే, కూల్, బాగా చేశారు. సో ఏంటో పాపం ఈయనకి ప్లాస్టర్ ఊడక అది ఏదో జరిగి స్టిక్కర్ చాలా ఈజీ అండి. యాక్చువల్గా అదేదో కన్ఫ్యూషన్ అయిపోయారు. ఇదిగో చాలా ఈజీగా వచ్చేసింది. ఇట్స్ స్టిక్కర్ ఆల్రెడీ వచ్చేసింది, ఇంకా మనం అంటించేయటమే అంతే అండి. ఆల్రెడీ స్టిక్కర్ పీకేసి స్టిక్కర్ ఎక్కడ అంతే ఎలా వస్తుంది? ఓకే అండి, ఈయన నాకు తెలిసి పాప వాళ్ళ వైఫ్ కి ఆ విషయాల్లో కొంచెం హెల్ప్ చేయలేదేమో అనుకుంటున్నాను. ఎనీవే, వెరీ గుడ్. మీ కూర పాడవలేదు కదా. ఏమండి మిస్టర్ పెళ్ళం గారు, మీ హస్బెండ్ కి చెమటలు కారిపోతున్నాయండి, మీ బయట చెంగుతో కొంచెం గుర్చేస్తారా? పాట పాడతాను అన్నట్టు గుర్తున్నా. విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా. నల భీమ పాకం అన్నారు గాని ఆడ భీమ పాకం అనలేదండి. ఈ పురుషులందరూ ఇంతే. మా డాడీ కుక్ చేసిందంటే అసలు బాగాలేదు అని చెప్పలేము, అంత బాగా కుక్ చేస్తాడు డాడీ. మగాళ్ళు వంట కదండి ఎలా అయినని, సో ఆయిల్ బాగా ఎక్కువ కనపడుతుంది. అదే ఆడవాళ్ళు అనుకోండి ఆచి తూసి చేస్తాం అన్నమాట. ఏమండి మీది ఎంత వరకు వచ్చింది? ఓ, దోశ కావాల్సి వచ్చిందా మీకు? ఓకే 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 ఓకే. ఇది నాన్ స్టిక్ లోనే వేయాలి, ఆయిల్ వేయకుండా వేయాలి. అంటే ఇలా పీసులు కోసి మీకు ఎన్ని పీసులు కావాలి? ఇది ఒక్కొక్క పీస్ అది రోల్ చేస్తాం మేడం. ఒక్కొక్క దానికి రోల్ చేసి డీప్ ఫ్రై చేస్తాం. ఓహో, ఇంకా ఫ్రై కూడా చేయాలా? అమ్మో, చాలా పెద్ద వంట కార్యక్రమం పెట్టారే మీరు. ఏమండి మిస్టర్ పెళ్ళం గారు, మీ హస్బెండ్ కి చెమటలు కారిపోతున్నాయండి, మీ బయట చెంగుతో కొంచెం గుర్చేస్తారా? ఎందుకండి ఓ పాట పాడుతండి. సరే పాడండి. నీవు లేక వీణా పలుకలేనన్నది, నీవు రాక రాధా నిలువలేనన్నది. యాండి ఇందాక మీరు కూడా ఏదో పాట పాడతాను అన్నట్టు గుర్తున్నారు. విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా. ఓకే, బాగుంది, గుడ్ గుడ్. సరే, ఇంకొక పాట పాడుకునే మధ్యలో ఒకసారి ఆయన ఏదో చేసేస్తున్నారు. ఏం చేస్తున్నారని చూసారు? ఇది రోల్ చేస్తుంది. ఇది రోల్ చేసేస్తున్నారు. బాండి పెట్టారు, డీప్ ఫ్రై చేస్తాం అన్నమాట. ఓకే ఓకే. ఇది ఇప్పుడు పన్నీర్ దాంట్లో పెట్టేసి అటు ఇటు స్టిక్ చేసేస్తుంది, ఎందుకంటే ఇంగ్రీడియంట్స్ లోపల తిన్నది బయటకు రావద్దు, స్టిక్ చేస్తుంది. ఓకే ఓకే అండి.
మా డాడీ కుక్ చేసిందంటే అసలు బాగాలేదు అని చెప్పలేము, అంత బాగా కుక్ చేస్తాడు డాడీ. అన్ని పప్పు అన్ని నార్మల్ డిషెసే, బట్ ఐ డోంట్ నో ఏం యాడ్ చేస్తాడో తెలియదు కానీ ప్రేమ వేస్తాను ప్రేమేజ్ చేస్తాను అంటారు. అవునా, మేబీ అయి ఉండొచ్చు. కానీ ఎప్పుడు కూడా ఈ పురుష ప్రపంచంలో ఆడవాళ్ళకి చిన్న చూపేనండి. ఎందుకంటే ఎప్పుడు కూడా అంటే నల భీమ పాకం అన్నారు కానీ ఆడ భీమ పాకం అనలేదండి. ఈ పురుషులందరూ ఇంతే, వీళ్ళని మనం ఏం చేయలేం. ఉండండి, పక్క ఫ్యామిలీ వాళ్ళు ఏం చేస్తారో చూసి వస్తాను. ఇది మా మమ్మీ స్పెషల్ అండి. ఇది మా మమ్మీ నేర్పించారు. ఇది నేను మా ఆవిడకి నేర్పించాను, పిల్లలు నేర్పించాను. ఓకే ఓకే అండి, మమ్మీ ఫేవరెట్ డిష్. ఓకే ఓకే అండి. మా అమ్మగారు ఇప్పుడు లేరండి ఇప్పుడు. ఓకే ఓకే అండి. చేపల పులుసు ఎందుకు తింటారండి? చేపల పులుసా? నేను ఎక్కువ రైస్ తోనే తింటానండి. అంటే పులుసు ఐటమ్ ఏదైనా రైస్ తో తింటాము. మీకోసం నేను పరాటా చేస్తాను. పరాటా చేస్తారా? వావ్. ఏమండి మీరు ఎందుకండి మిస్టర్ పెళ్ళం గారు, మీరు ఎందుకు అంత కష్టపడుతున్నారు? మీరు రండి ఇలాగా, మీరు రండి ఇలాగా. సో మీరు ఏంటంటే మొగుడికి హెల్ప్ చేయకుండా ఉండడం కోసం మిమ్మల్ని ఇద్దరిని ఇక్కడ లాక్ చేశాను అనమాట. నేను ఫ్రై చేస్తున్నా, మీరిద్దరు వచ్చి చూడండి. ఆల్రెడీ మేము నేర్పించిన వాటికి మాకేది ఏమంటారా? రండి చూసేద్దాం. ఈ 35 minutes లో మీరు ఇది అయిపోతుందా? యా డెఫినెట్లీ ఇది అయిపోయింది ఫైనల్. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్. టేస్ట్ చేయడమే లేట్. పరాటా చేస్తాను, నాకు కూడా రాదండి. మొన్నే అనుకున్నాను మేక కళ్ళతో పాయ చేసి పరాటా ఎలా చేయాలని. వెరీ గుడ్. ఇప్పుడు ఈ ఏ పిండి వాడుతున్నారు మీరు దీనికి? ఇది మైదా అండి. ఇది మైదా. మైదాలో ఏమేమి వేస్తారు? మైదాలో వచ్చేసి ఎగ్ అండి. ఇది పాలు, ఎగ్, కొంచెం సాల్ట్. ఓకే అంతే. మరి పులుసు అన్నారు సార్, ఇదేమో ఇగురులాగా దగ్గరికి అయిపోతుంది, పర్వాలేదా? పర్లేదండి, ఇంకా ఎక్కువ పులుసు అవ్వకుండా. కానీ చేపలకి ఎప్పుడు ఇలాంటి బాణీయే వాడాలి కదండి? అవునండి. సో అప్పుడు ఏంటంటే చేప ముక్కలు పాడవకుండా ఉంటాయి. అయ్యో వే, చూసారా నాకు ఎన్ని విషయాలు తెలిసిపోతున్నాయో. ఇప్పుడు చపాతీలా చేశారు, దీన్ని ఏం చేయాలి? పరాటా కావాలంటే కొంచెం ఆయిల్ వేసి 10 minutes కాల్చడం అండి. అంతేనా? ఆహా, పరాటా అంటే ఏదో రౌండ్ గా ఉంటుంది కదండి, అలా కాదా? అలా కాదండి, ఫిష్ కాబట్టి చపాతీ టైప్. ఓహో అవునా, నేను ఇంకా అలా ఏదో ఫోల్డ్ చేసి రౌండ్ చేసి చేస్తారేమో అని అలా ఎదురు చూస్తూ ఉన్నాను. ఓకే ఓకే, కానివ్వండి, నేను ఇప్పుడే వస్తాను. కూర కూడా ఒకసారి చూసుకుంటూ ఉండండి. ఏమండి ముందు టేస్ట్ చూడండి, ఉప్పు కారం అది సరిగ్గా సరిపోయింది. వెరీ గుడ్. మనం ఎంత దూరం వచ్చా? మనది ఒక బ్యాచ్ అయిపోయింది మేడం. ఒక బ్యాచ్ అయిపోయింది. యా, ఇంకా నెక్స్ట్ బ్యాచ్ లో ఉంటాము. ఓకే వెరీ గుడ్. ఇప్పుడు మిగిలిన ఇవి కూడా వేసేయాలి. ఏమండి నేను మీ ఇద్దరికి ఒక పని పెట్టాను, ఎందుకు టెన్షన్ ఫీల్ అవుతారు చెప్పండి? ఈ వైఫ్ మా ఇద్దరు మధ్య ఏదైనా పెట్టండి లిటికేషన్, దాని గురించి మాట్లాడతాం. నువ్వు చిట్కా మీరు చెప్పండి ఏదన్నా చిట్కా, ఎందుకంటే ఇది వంటల ప్రోగ్రామే కదా, చిట్కా చెప్పేసి. వెరీ గుడ్ ఐడియా. ఫస్ట్ నేను చెప్తాను. అది బెటర్, చెప్పండి. మామూలుగా మనం మిల్క్ ఎప్పుడైనా పాడైపోతుంది కదండి, ఇప్పుడు మన కాఫీ డికాషన్ పక్కకు ఉంటుంది కదండి, పాలు విరిగిపోయినాయి అనుకోండి, ఒక ఎగ్ తీసుకోవాలి. ఎగ్ తీసుకొని ఆ ఎగ్ వైట్ మాత్రమే తీసుకొని దాన్ని బాగా బీట్ చేయాలి. కాఫీ డికాషన్ లో కొంచెం షుగర్ కూడా వేసి కలిపేసి తర్వాత ఎగ్ వైట్ కూడా వేసి కలిపేస్తే అసలు పాలతో చేసిన టీ మాదిరి కాఫీ మాదిరి ఉంటుంది అనమాట. అంటే మనకు మిల్క్ ఎవరు కనుక్కోలేరు, అది మిల్క్ లేని కాఫీ అని ఎవరికి తెలియదు, చెప్పేవరకు తెలియదు. చిట్కా చాలా బాగుందండి, మనకు చాలా ఉపయోగపడుతుంటుంది. సమ్మర్ లో మనకి ఎదురయ్యే ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే పాలు ఇరిగిపోవడం. అలాంటప్పుడు కాఫీ ఉన్నదంటే ఇంట్లో వాళ్ళు గోల్ పెడుతూ ఉంటారు. మీరు కూడా ఏదైనా ఒక మంచి విషయం చెప్పండి. ఇంకొకటి చెప్తాను. రాధిక గారు మనకి చాలా మంచి చిట్కా చెప్పారండి, అది నేను ఇంతవరకు వినలేదు. సో ఫ్యూచర్ లో డెఫినెట్ గా చేస్తాను, మీరు కూడా చేస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే రాధిక గారు,
ఇంకొక చిన్న చిట్కా చెప్పే లోపల మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం అండి. ఇది క్యాన్సిల్ అబ్బా, నీకు కన్ఫ్యూషన్ ఉంది. నాకు కుదరదు. నేను చెప్పాను తడబడింది, అది నేను కంటిన్యూ చేస్తాను. చెప్పారా? కరెక్ట్ టైం కి చేసేసారు, ఇంకా బిఫోరే చేసేసారు. యా మీరు కంగారు పడకండి, నేను చెప్తాను. వెల్కమ్ బ్యాక్ టు మిర్చి మసాలా. ఇప్పుడు మన టీంలు వంటలు ఏ అంటే 50% లో ఉన్నాయో 60% లో ఉన్నాయో ఒకసారి లుక్ ఇచ్చేద్దాం అండి. ఇంకొకటి చెప్తాను, మామూలుగా హెడేక్ అందరికి వచ్చే ప్రాబ్లమే కదా, అది జనరల్ గా రొటీన్ అందరు ఫేస్ చేసే ప్రాబ్లం. అట్లాంటప్పుడు మామూలుగా మెడిసిన్స్ అవన్నీ తీసుకోకుండా మనము బీట్రూట్ జ్యూస్ ఉంటుంది కదా, ఆ జ్యూస్ లో కొంచెం కాటన్ 2 మామూలుగా రౌండ్స్ మాదిరిగా చేసి బడ్స్ చిన్న చిన్న రౌండ్స్ చేసి అందులో డిప్ చేసేసి 2 చెవులలో పెట్టుకోవాలి. ఎట్లాంటి తలనొప్పి అయినా అది కూడా తగ్గిపోతుంది. వెరీ గుడ్, బాగుంది. అక్క దాకా ఇందాకేంటక్క నువ్వు అన్నావు పాట పాడాలి డాన్స్ చేయాలని, అది ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు మన ఇద్దరం కలిసి నేను జోక్ చెప్పను, దా నీకు ఒక పజిల్ చెప్తాను. మూత తెరవగానే 2 బంగారు గుళ్ళు ఉంటాయి, ఏంటది? ఇలా ఓపెన్ చేయగానే 2 బంగారు గుళ్ళు ఉంటాయి, ఏంటది? పళ్ళు ఒకటే ఉంటుందేమో, లేకపోతే ఎక్కువ ఉంటాయేమో. ఇది మూత ఓపెన్ చేయగానే 2 కరెక్ట్ కదా. దాన్ని పగలగొట్టగానే దాంట్లో అది వస్తుంది. దీని నిండా కళ్ళు ఉంటాయి కానీ ఇంద్రుడు కాదు. ఓకే. కంఠం దగ్గర బ్లూ కలర్ ఉంటది కానీ శివుడు కాదు. ఓకే, ఎవరో చెప్పండి. ఒంటి నిండా కళ్ళు ఉంటాయి కానీ పక్షుల్ని తింటుంది కానీ పాము కాదు. సారీ, ముంగిసా. పాముల్ని తింటుంది కానీ ముంగిసా కాదు. ఇది క్యాన్సిల్ అబ్బా, నీకు కన్ఫ్యూషన్ ఉంది. ఫస్ట్ నేను చెప్తాను. నాకు కుదరదు. మీకు రాదని ఒప్పుకోండి. నేను ఒప్పుకోను, నువ్వు అనవసరంగా నాలా కన్ఫ్యూషన్ చేసావు. ఇంకొకటి నెక్స్ట్ వేరేది అడుగు, చెప్పకపోతే అప్పుడు తర్వాత వేరేది అడుగుతా. ఓకే ఓకే. వెంకటేశ్వరరావు గారు వాళ్ళ డెకరేషన్ రౌండ్ లోకి వచ్చారు, మీరు ఎంత దూరం వచ్చారు? ఓకే ఓకే, రెడీ. మళ్ళీ అడుగుతున్నా. ఒంటి నిండా కళ్ళు ఉంటాయి. మళ్ళీ అడుగా. ఒంటి నిండా కళ్ళు ఉంటాయి కానీ ఇంద్రుడు కాదు. కంఠం దగ్గర అంటే బ్లూ కలర్ ఉంటుంది కానీ శివుడు కాదు. పాములు తింటుంది కానీ పక్షిగా ముంగిస కాదు. చెప్పండి చెప్పండి. నేను చెప్పాను తడబడింది, అది నేను కంటిన్యూ చేస్తాను. చెప్పారా? చెప్పు. నెమలి. నెమలి విడుచుకుంటే కళ్ళు ఉంటాయి. ఓకే ఓకే. బ్లూ ఉంటుంది. వెరీ గుడ్. పావులు తింటా ఉంటుంది. పావులు తింటుందా? ఏమండి ఎంతవరకు వచ్చింది? అయిపోయిందండి. కరెక్ట్ టైం కి చేసేసారు, ఇంకా బిఫోరే చేసేసారు. యా మీరు కంగారు పడకండి, నేను చెప్తాను. మీరు బిఫోరే చేశారు. మీ వంట కూడా రెడీ అయిపోయింది అనుకుంటానండి. అయిపోయిందండి. గుమ్గుమ్మలు ఆడే చేపల పులుసు రెడీ అయిపోతుందండి. ఆల్రెడీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అనుకుంటున్నాను. అలాగే మన పేపర్ పన్నీర్ కూడా రెడీ అయిపోయింది. సో ఈ 2 టేస్ట్ చూసే ముందు నాకు ఒక చిన్న బ్రేక్ కావాలండి. మరి మార్క్స్ ఎవరికి ఎన్ని వస్తాయో ఇదిగో నా మ్యాజిక్ రిమోట్ కి చెప్పేసాను ఏం చేయాలో. సో అది చేసేస్తుంది. సార్ చెప్పండి. కుల్జా సిమ్ అని వినపడలేదు, కొంచెం హుషారుగా. కుల్జా మిర్చి మసాలా. నానా నీకు మార్క్స్ ఎంత వస్తాయి అనుకుంటున్నావు? వెల్కమ్ బ్యాక్ టు మిర్చి మసాలా. ఓకే అండి, నాకు చేపల పులుసు ఇది 2 చాలా టెంప్టింగ్ గా ఉంది. సో ముందు నేను చేపల పులుసు టేస్ట్ చూసేస్తాను. ఓకే. మన వంట పుణ్యమాని మళ్ళీ నా చేత నాన్ వెజ్ తినిపించేస్తున్నారు. సో
చాలా బాగుందండి. పులుసు కూడా టేస్ట్ చేయండి. దీంట్లో పులుపు కూడా వచ్చింది. మొత్తం అన్ని ఉప్పు కారం అన్ని కరెక్ట్ గా సరిపోయింది. కాకపోతే అవునా, నేను వెళ్ళేటప్పుడు ప్యాక్ చేసుకుని వెళ్ళి మా ఇంట్లో తింటాను. ఓకే, చాలా బాగుందండి. కనుకుర్తి వారి కొరమేను చేపల పులుసు. కొరమేను చేపల పులుసుకు కావలసిన పదార్థాలు: కొర్రమేను చేపలు 1/2 కేజీ, ఉల్లిపాయలు 100 గ్రాములు, ధనియాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె 100 గ్రాములు, చింతపండు 50 గ్రాములు, పచ్చిమిర్చి 5 గ్రాములు, కొత్తిమీర 1 కట్ట, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్. కొర్రమేను చేపల పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయలు వేయించి పక్కన పెట్టుకోవాలి. అలాగే జీలకర్ర, మెంతులు, ధనియాలు, కొబ్బరి, గసాలు, టమాటాలు వీటన్నింటినీ మిక్సీలో వేసి గ్రైండ్ చేసి ముద్దగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక డిష్లో చేపలు తీసుకుని దానిలో చిటికెడు పసుపు, ఉప్పు, కారం వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్టును వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటి బాణాలీలో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక కొద్దిగా జీలకర్ర, మెంతులు, పచ్చిమిర్చి వేసి అవి వేగుతుండగా ముందుగా కలిపి పెట్టుకున్న చేపల మిశ్రమాన్ని వేసి కలపాలి. అది వేగాక కొద్దిగా నీళ్లు పోసి ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసి ఉప్పు తగినంత వేసి కలిపి తరువాత మూత పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఆ తరువాత ఒక బౌల్లోకి తీసుకుని కొత్తిమీర, పచ్చిమిర్చితో గార్నిష్ చేసుకుంటే వేడివేడిగా గుమగుమలాడే కొరమేను చేపల పులుసు తినడానికి రెడీ. రాధిక గారు చేసిన మురళి గారు ఇట్లానేనా? ఓకే. అంటే చేపల పులుసు అనేది రెగ్యులర్ అండి. ఎంత రెగ్యులర్ అయినా కూడా అది కూడా టేస్ట్గా ఉంటుంది. యాక్చువల్గా ఇది కూడా చాలా డిఫరెంట్ టేస్టీగా ఉంది. కూల్. బుస్సావారి పేపర్ పన్నీర్. పేపర్ పన్నీర్ కావాల్సిన పదార్థాలు: పన్నీర్ 200 గ్రాములు, టమాటో సాస్ 3 టీ స్పూన్లు, వెల్లుల్లి 100 గ్రాములు, కారం 1/2 టీ స్పూన్, మైదా 100 గ్రాములు, ఉప్పు తగినంత, అజినమోటో చిటికెడు, రిఫైన్డ్ ఆయిల్ వేయించడానికి సరిపడా, పాలు 2 కప్పులు, కార్న్ ఫ్లోర్ 50 గ్రాములు. పేపర్ పన్నీర్ తయారు చేసుకునే విధానం: పన్నీర్ను 2.5 అంగుళాలు పొడవు ఉండేటట్లుగా ముక్కలుగా కోసి పేపర్లో అమర్చండి. వాటిపైన టమాటా సాస్, సన్నగా తరిగిన వెల్లుల్లి, కారం 1 టీ స్పూన్, కార్న్ ఫ్లోర్ 1 టీ స్పూన్, మైదా కలిపి 10 నిమిషాలు ఉంచండి. ఒక గిన్నెలో కార్న్ ఫ్లోర్, మైదా, పాలు కలిపి జారుగా ఉండేలా తయారు చేయండి. తరువాత తగినంత ఉప్పు, అజినమోటో వేశాక కొంచెం వేడి చేసిన మూకిడిలో గరిటెడు పిండి పలుచని అట్టులా పోసి మళ్లీ స్టవ్ మీద పెట్టి ఉడికిస్తే పాన్ కేక్ తయారవుతుంది. ఈ పాన్ కేక్ ను సన్నగా రిబ్బన్లా కట్ చేసి ఉంచండి. ఇప్పుడు నానబెట్టి ఉంచిన ఒక్కో పన్నీర్ ముక్కను తీసుకుని పాన్ కేక్ రిబ్బన్లో లూజుగా చుట్టండి. వేడి నూనెలో ఎర్రగా చేస్తే సరి. పేపర్ పన్నీర్ సిద్ధం. దీన్నే ఏదైనా సాస్తో ఆరగించండి. మరి మార్క్స్ ఎవరికి ఎన్ని వస్తాయో? 2 ఐటమ్స్ ఎక్సలెంట్ గా ఉన్నాయండి. ఇది బాగుంది, ఇది బాగాలేదని నేను చెప్పలేకపోతున్నాను. సో ఇదిగో నా మ్యాజిక్ రిమోట్ కి చెప్పేసాను ఏం చేయాలో. సో అది చేసేస్తుంది. సార్ చెప్పండి. కుల్జా సిమ్ అని వినపడలేదు, కొంచెం హుషారుగా. ఎక్కడ ఒకేసారి రెడీ? 1 2 3. యా ఓకే. మీ టీం నుంచి ఒకళ్ళు వెళ్ళి చూడండి అమ్మా, స్కోర్ ఎంత వస్తుందా. మీ టీం నుంచి కూడా ఒకళ్ళు వెళ్ళండి అమ్మా. అందరు కానీ మీకు ఇంకా టైం ఉంది, అక్కడ ఓపెన్ అవ్వాలి కదా. ఆ మాత్రం టెన్షన్ పెట్టకుండా మీకు స్కోర్ ఇచ్చేస్తే ఎలా అమ్మా? మీ వారు చేసిన వంట ఇంతకీ మీరు టేస్ట్ చూసారా లేదా? 80. ఏంటి అంత స్లోగా చెప్తావు? వావ్, ఎక్సలెంట్ స్కోర్. వా వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. కంగ్రాట్స్ చెప్పట్లేదు, జస్ట్ మార్క్స్ ఎక్కువ వచ్చినాయి కనుక మీకు సెకండ్ ఇస్తున్నాను. ఓకే, మన టీంలో కూడా అందరూ ఒక్కసారి కుల్జా సిమ్ అని గట్టిగా అరవండి. కుల్జా మిర్చి మసాలా. ఓకే
నానా నీకు మార్క్స్ ఎంత వస్తాయి అనుకుంటున్నావు? నో ఎక్స్పెక్టేషన్స్. ఏ డాడీ మీద మాత్రం కాన్ఫిడెంట్ లేదా? ఐ ఎంజాయ్డ్ ద షో వెరీ మచ్. ఓకే. మీ టెన్షన్ ఏమో కానీ ప్రతి ఎప్పుడెప్పటికి నా టెన్షన్ ఎక్కువైపోయింది. ఓకే, సో ఇద్దరికి మళ్ళీ టై అయిపోయిందా? నెక్స్ట్ రౌండ్ లో కొంచెం ఉప్పు కారం ఎక్కువేయండి మీరు. లాస్ట్ కి రోప్ పట్టుకొని అక్కడిక్కడ లాగితట్టు అవుద్దా ఏంటి? ఏమో లాగేసుకుంటారేమో నన్ను. ఎన్ని వేయండి ఇద్దరికి కంగ్రాట్స్ అండి. సో వెరీ గుడ్, కంగ్రాట్స్ అండి. కరెక్ట్, మీకే చెప్పాలి కంగ్రాట్స్. బాగుంది. ఇప్పుడు ఇద్దరికి సమానంగా ఎందుకు ఇచ్చారు అని మీరు అడగకపోయినా మా ఆడియన్స్ అన్న అడగొచ్చు. సో దానికి క్లారిఫికేషన్ ఇచ్చేస్తున్నాను. చేపల పులుసు ఎంత రెగ్యులర్ ఐటమ్ అన్నా కూడా అండి, అది వండే స్టైల్లో ఉంటూ చాలా అద్భుతంగా ఉంటుందండి. దాన్ని నేను దీనికి మార్కులు ఇవ్వలేను అని చెప్పలేను. సో అందుకని దానికి ఇచ్చేసాను. సో ఇది టేస్ట్లో చాలా బాగుంది, చాలా తక్కువ టైంలో అయిపోయింది, టేస్ట్ కూడా బాగుంది. కాకపోతే చేపల పులుసుతో కంపేర్ చేయాలా దీంతో కంపేర్ చేయాలా అని చేయకుండా దేనికి దానికి డిఫరెంట్ గా మార్క్స్ ఇచ్చేసామండి. మా ప్రోగ్రామ్ స్ఫూర్తితో మీరు మీ మొగుళ్ళ చేత గరిటలు పట్టిస్తారని 100% నమ్ముతున్నాను. మా ప్రోగ్రామ్ చూసి మీరు ఎంజాయ్ చేస్తున్నారు కదా. సో నెక్స్ట్ మీరు మీ మొగుళ్ళతో కూడా వంట చేపించి మంచి రెసిపీలు మాకు పంపిద్దరు గాని. ఓకే, టిల్ దెన్ మిర్చి మసాలాకి బాయ్. మీ హ్యాండ్ ఇలా ఉంది కదా, ఆయన హ్యాండ్ అలా ఉంటుంది. సో మీరు ఒకరికొకళ్ళు ఇలా కొట్టుకోవాలి. ఏంటది అది ఏంటది ఇట్లా 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 అదేం కుదరదు. ఇప్పుడు ఈ పండు మీ నోట్లో పెడతాను, మీ హస్బెండ్ ఎక్కడున్నారో వెతుక్కుంటూ వెళ్ళి ఈ పండు ఆయన తీసుకోవాలి. మీ టమాటా ఎక్కడుందో చూడండి. హెల్దీ ఫుడ్ అని చెప్పి ఆకుకూరలు వండుకునేటప్పుడు ఆ కడిగే నీళ్ళలో కొంచెం షుగర్ వేయాలన్నమాట. చిన్న టెన్షన్ స్టార్ట్ అయింది, ఎందుకనో మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. ఓకే, నేనున్నాను కదా. ఒక్కసారి దయచేసి నాకు మాట్లాడడానికి ఒక ఛాన్స్ ఇవ్వండి.